సాయిరామ్ 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 మొత్తం పొక్కలే పడ్డాయి మా ఇంటి నిండా పొక్కలే ఉన్నాయి. సాయిరామ్ ఏంది సాయిరామ్ అను సాయిరామ్ సాయిరామ్. మనము మన మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ లోపలికైతే వచ్చేసాం. వాయమ్మో నాయనో. సో బెడ్రూమ్ లోపల ఫాల్ సీలింగ్ అయితే రెడీ అయిపోయింది. మా ఫాల్ సీలింగ్ కలర్ ఎట్లుందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా. చూస్తారా కంప్లీట్గా కార్నర్స్ అయితే వైట్ వచ్చింది. ఇగో ఇట్లాంటి పెద్ద పెద్ద వర్క్స్ ఉన్నప్పుడు ఇంట్లో మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే మేము చేసిన మిస్టేక్స్ మీరు చేసుకోవద్దని నేను షేర్ చేసుకుంటున్నా. సో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, డోంట్ గో ఫర్ వుడ్, డోంట్ గో ఫర్ జిప్సమ్, డోంట్ గో ఫర్ పిఓపి, గో ఫర్ డబ్ల్యూపీసీ ఆర్ పీవీసీ. చూస్తురామా ఏడ చూసినా పొక్కలే ఉన్నాయి. డోర్లకి చౌకోట్లు మొత్తం లేపేసినాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనది సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనమాట. చూడుమో ఆ కిటికీ తీసేస్తే ఎంత ప్రశాంతంగా వస్తుందో గాలి, ఫ్రెష్ గాలి. చూడండి పైన ఫ్యాన్ చూడండి ఎట్లా తిరుగుతుందో గాలికి, మీకు అర్థమైపోయింది గాలి ఏ రేంజ్లో వస్తుందో. ఇగో పరద చూస్తారా, పరద ఎట్లా పోతుందో అగో. సో గాలి చూస్తారా ఏ రేంజ్లో వస్తుందో. బా ఇక నెక్స్ట్ ఇప్పుడు యూపీవీసీ విండోస్ పెట్టుకుంటే తెలుస్తుంది మా ఎంత చల్లగా వస్తుందో ఇక. సో ఇగో ఇదన్నమాట వర్క్ అప్డేట్. సో చూస్తారా ఇది వచ్చేసి మన విండో కట్ చేసినాము. విండో కట్ చేసేసి ఇట్లా ఫినిషింగ్ చేసినాము. సో దీని మీద మనకి గ్రెనేట్ వస్తుంది అనమాట. సో దీని మీద గ్రెనేట్ కూర్చుంటుంది. ఆల్రెడీ కింద ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ గ్రెనేట్ కూర్చుంది. సో అది నేను కింద అప్డేట్ చేస్తాను చూస్తుగా. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఆ హోల్స్ మొత్తం ప్యాక్ చేసేస్తారు. మనకి ఆ విండో తీసిన తర్వాత హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ మొత్తం ప్యాక్ చేసేస్తారు ఇట్లా సిమెంట్తోని. 1-2 డేస్ ఇట్లా మామూలుగా ఇట్లా క్యూరింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. మొత్తం టర్మైట్ ఎఫెక్ట్ అయింది అమ్మ ఘోరంగా. చూస్తారు ఏదో టర్మైట్ చూస్తారు ఎట్లా ఎఫెక్ట్ చేసిందో మొత్తం గోడని. వాయమ్మో నాయన టపాస్ బాల్ కానీ షెట్ వేసిందిగా నేనివి. పిలకలు బాగానే కట్టినావుగా, దాని మీద దుమ్ముంది. అరే బాలు నీదేనా షర్టు? ఇటు చూడు నీదేనా షర్టు? ఆహా మరి ఇచ్చినావు మీ చెల్లకి ఇచ్చినావా? అది చేయి గుచ్చుకుంటుంది దానికి. సో ఇది వచ్చేసి మన బాత్రూమ్ చూస్తున్నామా. బాత్రూమ్ దగ్గర చౌకోట్ లేపు పాడదగినాం. మా చౌకోట్ని బాత్రూమ్ దగ్గర చౌకోట్ని డోర్ని లేపు పాడదగినాం. మొత్తం ఇళ్ళకేంచి మొత్తం చెదలు అంతా తినేసింది కదా. సో చూస్తుగా. సో కంప్లీట్ ఇప్పుడు ఏంటంటే మనం గ్రెనేట్ చౌకోట్ వేయిద్దాం అనుకున్నాం కదా. సో దానివల్ల ఇది తీసేసినాం ఇంకా. సో ఈరోజే ఫినిషింగ్ అయింది దీనికి. సో దీనిపైన కూడా మళ్ళీ గ్రెనేట్ పట్టి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనది బాల్కనీ డోర్. ఇగో బాల్కనీ డోర్ చూస్తున్నామా. సేమ్ బాల్కనీ డోర్ని కూడా ఘోరంగా ఎఫెక్ట్ చేసింది. సో దీనికి అన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి తొక్కకు. సో దీనికి అన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనం ఎక్కడైతే వుడ్ నాట్ యూజబుల్ ఉంటుందో, వుడ్ ఎక్కువ యూజ్ చేయం కదా. సో అంటే ఈ రూమ్ ఎక్కువ యూజ్ చేయకపోతున్నాయి డోర్. సో దానివల్ల ఏంటంటే ఈ డోర్ చౌకోట్లకు కూడా ఎఫెక్ట్ అయిందన్నమాట. డోర్కి అయితే ఎఫెక్ట్ కాలే కానీ చౌకోట్కి అయితే ఎఫెక్ట్ అయింది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మనకి ఒకవేళ మన టెర్రస్ పైన చెట్లు ఉంటే కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది మనకి టర్మైట్ ఎఫెక్ట్. అంటే వుడ్ ఉంటే లోపల లేదు అంటే ఇప్పుడు చూడండి అక్కడ మీకు వాటర్ ఇట్లా కురిసినట్టు కనిపిస్తుంది. అక్కడ వాటర్ గోడ పైన చూడండి, వాటర్ అక్కడ కురిసినట్టు కనిపిస్తుంది ఆ గోడ మీద. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చెక్క అనేది దడిచి మెల్లమెల్లగా దానికి కూడా చెదలు వస్తుంది. అంటే వీక్ అయిపోతుంది వుడ్ అనేది, వీక్ అయిపోయి మెల్లమెల్లగా దానికి కూడా టర్మైట్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో వుడ్ ఎఫెక్ట్ అయిపోయిందంటే దాని లోపల పురుగు తయారవుతుంటుంది మెల్లమెల్లగా. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత బేబీస్ వస్తాయంట. తర్వాత అది ముట్టుకోకది ఇట్రా లోపరా. అరే పక్కకి జర్రా. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే టెర్రస్ మీదకి వచ్చినామా. వెదర్ అయితే బ్యూటిఫుల్ ఉంది. వెదర్ అసలు చూస్తురుగా బయట వెదర్ చూస్తురుగా. లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 3 వీక్స్ నుంచి అసలు పిచ్చి లేచిపోతుంది మా వెదర్. ఈ కూల్ వెదర్లా 2 బీర్లు లేకపోతే 2 పెగ్గులు వేసుకొని కూర్చుంటే మా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మా. సో ఇప్పుడు టెర్రస్ పైకి నేను ఎందుకు వచ్చినా అంటే అప్డేట్ ఇవ్వనికే. సో మన ఇంట్లో టర్మైట్ ఎఫెక్ట్ అయింది కదా. సో టర్మైట్ ఎఫెక్ట్ అవ్వనికే ప్రైమరీ రీజన్ వచ్చేసి మన టెర్రస్లా అరే ఆగురా, మన టెర్రస్ నీట్గా ఉందా లేదా, మన టెర్రస్కి క్రాక్స్ ఏమైనా ఉన్నాయనుకో. సో దాని లోపల నుంచి వాటర్ కూడా లోపల లీక్ అయిపోయి అట్లా కూడా తేమ వల్ల మన లోపల ఇంటి లోపల చెదలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా
మన టెర్రస్ పైన గుర్తుపెట్టుకోండి, మొత్తం నీకు ఎట్లా కనిపిస్తుంది చూడండి, గ్రీనరీ, ఇక గ్రీన్ 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 బ్లాక్. ఇదంతా ఏం చేసిరంటే మన వాళ్ళు, మా మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేసిరంటే చెట్లు పెట్టారనమాట. సో చూస్తారుగా, మీకు కనిపిస్తుంటుంది. సో చూస్తారుగా మా టెర్రస్ ఎట్లా ఉందో. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ చెట్లు ఉంటుండే, అన్ని వీక్ పాడదగినాం మేము. ఎందుకంటే మనకి మెయిన్ చెట్ల వల్లనే, సో మెయిన్ మనకి చెట్ల వల్లనే మనకు వచ్చిందనమాట ఈ చెదలు. ఎందుకంటే చెట్లు ఏం చేస్తాయి, చెట్ల వల్ల కింద కూల్నెస్ ఎక్కువ క్రియేట్ అయిపోయి, సో దానివల్ల మొత్తం ఇంటి లోపల మొత్తం ఈ టర్మైట్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇక మేము ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నాము, వద్దురా నాయన చెట్లు పెట్టుకుంటే కిందనే పెట్టుకోవాలా, పైన వద్దు. మనము ఇష్టంతో పెంచుకుంటాం కదా, సో ఇంత కష్టం అవుతుంది చూడండి, లాస్ట్కి ఎంత ఖర్చుతో కూడా చూడండి. ఇప్పుడు ఇది టర్మైట్ ఎఫెక్ట్, మనం ఏదో 100-200 రూపాయలు కూరగాయలు పండిస్తాం పైన, కానీ తర్వాత దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది. సో అందుకనే టెర్రస్ పైన వీలైతే చెట్లు పెట్టకండి, ఖాళీ వదిలేసేయండి టెర్రస్ని, లేదంటే పైన సోలార్ పెట్టుకోండి, ఏదో ఒకటి చేయండి, కానీ టెర్రస్ పైన మాత్రం చెట్లు పెట్టుకోకుర్రి. అనవసరంగా ఇంటి నిండా టర్మైట్ ఎఫెక్ట్ చేసుకోకండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పైన మాత్రం వదిలేసేయండి టెర్రస్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హాల్ లోపలికి వచ్చేసాం. చూస్తురా, హాల్ లోపల డైనింగ్ టేబుల్ దగ్గర, సో ఆల్రెడీ పైన టర్మైట్ ఎఫెక్ట్ అయిందని చెప్పిన కదా డైనింగ్ టేబుల్ దగ్గర. సో ఆ ఫాల్ సీలింగ్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ మనం ఈ చౌకోటి చూస్తారు కదా, మన కిచెన్ దగ్గర చౌకోట్, సో అది కంప్లీట్ ఎట్లా తీపిచ్చేసినా కూడా చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, ఇగో ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా అనమాట. చూస్తారు కదా అలా ఎట్లా ఎఫెక్ట్ అయిందో టర్మైట్. సో పైన వుడ్ ఉంటుండే, ఇక్కడ మనకి వుడ్ షెల్ఫ్స్ ఉంటుండే కదా, సో వుడ్ షెల్ఫ్స్కి ఎట్లా పట్టింది చూడండి టర్మైట్. సో ఈ పార్ట్ మొత్తం తీసేసాం మనం, ఇగో ఈ కిచెన్ దగ్గర పార్ట్, ఇగో ఫ్రిడ్జ్ పక్కన పార్ట్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పక్కన పార్ట్ అనమాట. సో చూడండి కింది వరకు ఎట్లా ఎఫెక్ట్ చేసిందో మనకి టర్మైట్. సో చాలా జాగ్రత్త ఉండాలి మా, వుడ్ కనుక చేయించుకుంటే చాలా జాగ్రత్త ఉండాలా. ఇగో ఎట్లా ఎఫెక్ట్ చేసింది చూడండి టర్మైట్, ఇగో చూడండి మొత్తం తినేసింది ఏడిగాడికి. సో అందుకనే మనం ఏం చేసామంటే ఆ పార్ట్ మొత్తం తీసి పడేసాం, అది ఆ ఫ్రేమ్ని, ఆ వుడెన్ ఫ్రేమ్ మొత్తం, యాక్చువల్లీ మొత్తం వుడెన్ అండ్ గ్లాస్ ఫ్రేమ్ ఉండే అనమాట. సో అది మొత్తం తీసేసినాము. సో ఇప్పుడు ఇక్కడ మనం స్టెయిన్లెస్ స్టీల్ అయితే ప్లాన్ చేస్తున్నాం మనం ఇక్కడ. అంటే ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇక్కడ రెండు పిల్లర్స్, అక్కడ 2 పిల్లర్స్ ఇచ్చేసి పైనకి ఇట్లా ఫ్రేమ్ లెక్క తీసుకొని దాని లోపల షెల్ఫ్స్ ప్లాన్ చేస్తున్నాం. సో అదైతే మనం ఆర్డర్ ఇచ్చినాము, చూడాలి మరి ఎట్లా చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ మనకు చూస్తారు కదా, ఇది వచ్చేసి మన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అవుతుంది. సో మనం కంప్లీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ వేపిస్తాం. అంటే మొత్తం ఇంకా ఫైబర్ టైపే ఉంటుంది, అది కంప్లీట్గా లైట్ వెయిట్ ఫైబర్ ఉంటుంది. కార్నర్స్ వచ్చేసి వైట్, మధ్యలో వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట. మన డైనింగ్ టేబుల్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదా, సో అందుకని రెక్టాంగిల్ షేప్లో అక్కడ కట్ చేయించినాం, అక్కడ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. సో అక్కడ సైడ్ అయితే ఇంకా పాతదే ఉంది, ఇంకా దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు, తర్వాత చూద్దామని. యాక్చువల్లీ దాన్ని చెక్ చేసి దాని స్ట్రెంత్ అది బాగానే ఉందంట, దానికి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను బెడ్రూమ్ అప్డేట్ ఇస్తా, నువ్వు రాకు లోపలికి అటే ఉండు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తారు కదా కంప్లీట్గా కార్నర్స్ అయితే వైట్ వచ్చింది అండ్ సెంటర్లో అయితే బ్రౌన్ కలర్ వచ్చింది మా. సో చూస్తారు కదా, అండ్ ఇక్కడ మనం మొత్తం కబోర్డ్ షెల్ఫ్స్ మొత్తం లేపేసినాం కదా. సో అక్కడ వాళ్ళు మార్కింగ్ తీసుకుర్రు, సో అక్కడ మార్కింగ్ తీసుకొని ఆ చిప్పింగ్ చేస్తారు. చూస్తారా, గోల్డెన్ చిప్పింగ్ స్టార్ట్ చేసారు ఈరోజే. సో దట్ ఏంటంటే దాని లోపల గ్రెనేడ్స్ కూర్చోబెట్టేస్తారనమాట, ఇట్లా షెల్ఫ్స్ టైప్, ఇట్లా ప్యానల్స్ షెల్ఫ్స్ టైపు, దాన్ని ఇట్లా కట్ చేసుకుంటారు. కానీ చాలా దుమ్ము వస్తుంది, సో ఇంకా డోర్ పెట్టుకొని చేసుకోవాలి ఇది. సో విండోస్ది చూస్తారు కదా, విండోస్ది, సో విండోస్కి కంప్లీట్గా గ్రెనేడ్ పట్టి కూర్చోబెట్టినాం, మీకు చూస్తారు కదా విండోస్కి. సో విండోస్ చూస్తారు కదా, మా విండోస్కి అయితే కంప్లీట్గా గ్రెనేడ్ పట్టి కూర్చోబెట్టేసినాము. సో ఇదొక విండో, సో ఇక్కడ కూడా చూస్తారా గ్రెనేడ్ పట్టి కూర్చోబెట్టేసినాం. దీని మీద మనకి యూపీవీసీ విండో అయితే వస్తుంది, ఇంకా మంచిగా ఫుల్ ఆఫ్ వెంటిలేషన్, ఫుల్ ఆఫ్ ఫ్రెష్ గాలి చూస్తారుగా. సో ఈ విధంగా అయితే సెట్ చేయించినాం. ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అండ్ ఈవెన్ మన బాత్రూమ్ డోర్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది కదా, ఇక చూస్తారు ఇది బాత్రూమ్ డోర్. సో ఇది బాత్రూమ్ డోర్ చౌకోట్. సో దీనికి కూడా మంచి ఇట్లా గ్రెనేడ్తోనే పట్టి వేయించినాం. యాక్చువల్లీ మనం ముందే వేయించుకుంటే అయిపోతున్నాయి, కానీ మనకి అంత స్ట్రైక్ అవ్వలేదు, దానివల్ల స్ట్రైక్ అవ్వక మొత్తం ఇగో టర్మైట్ ఎఫెక్ట్. ఫాల్ సీలింగ్ చూస్తారు ఎంత నీట్గా, లైట్ వెయిట్, అవి
లైట్ వెయిట్ ఒక ఫైబర్ లాంటి షీట్ లెక్క ఉంటుంది, మస్తు ఉంటుంది, డిజైన్ కూడా సూపర్ ఉంటుంది. ఇట్లాంటి బ్లండర్స్ అయితే ఏది మా 2025లో డెఫినెట్గా 3 cheers round of applause. మరి మొత్తం వర్క్ ఎంత అవుతుంది ఏందనేది. సో ప్రజెంట్ అయితే మనకి ఫాల్ సీలింగ్కి మాత్రమే మనకి మెటీరియల్కి ఒక 30,000 ఖర్చు అయితే అయింది. అండ్ గ్రెనేట్కి అయితే రఫ్ ఒక 20,000 ఖర్చు అయింది యాజ్ ఆఫ్ నౌ. ఇంకా చాలా ఉంది వర్క్, జస్ట్ అంటే ఒక్క సింగిల్ ఫేస్లో అయితే తెప్పించుకున్నాం గ్రెనేట్, దానికి ఒక 20,000 అయింది. అండ్ వర్క్ ఆల్రెడీ 1 week నుంచి నడుస్తుంది, అదంతా వేరే ఛార్జెస్ అవన్నీ నేను తర్వాత మెన్షన్ చేస్తాను, ఎందుకంటే జస్ట్ ఇంకా స్టార్ట్ చేసారు కాబట్టి వర్క్. సో అదనమాట మరి రూమ్ అప్డేట్. సో ఎవ్రీథింగ్ విల్ బీ అప్డేటెడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మా. 3 cheers round of applause, baby.